నమస్కారం తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడైనా సరే కొత్త కథలన్నా కొత్త కాన్సెప్ట్స్ అన్నా లవ్ స్టోరీస్ అన్నా చాలా ఇష్టం. అసలు కొత్త వాళ్ళని బాగా ఆదరిస్తారు. దేవదాస్ సినిమా కానీ ఆ తర్వాత వచ్చినటువంటి గీతాంజలి కానీ నిన్న మొన్న వచ్చినటువంటి సీతారామం కానీ ఈ లవ్ స్టోరీస్ అన్నిటికీ కూడా బ్రహ్మరథం పట్టారు. మరి ఇప్పుడు రాబోతున్నటువంటి 8 వసంతాలు సినిమా డైరెక్టర్ ఫణీంద్ర నారిశెట్టి గారు అండ్ అలాగే అనంతిక సనిల్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాము. నాకు తెలిసి వీళ్ళిద్దరూ చాలా మితభాషులు, మనమే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందేమో అన్న ఒక డౌట్ ఉంది నాకు. అది కూడా క్లారిటీ తెచ్చేసుకుందాము. సో ఫణీంద్ర గారు, ద టీజర్ ఇస్ అమేజింగ్ అండి. అలాగే సాంగ్ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ మీ. చాలా అందంగా ఉన్నారు. సో ఈ 8 వసంతాలు చేయడానికి ఎన్ని వసంతాలు పట్టింది? మొత్తం కలుపుకుంటే 8 వసంతాలే. 8 వసంతాలే పట్టిందా? అంటే మీరు స్టోరీని కన్సీవ్ చేసుకున్న తర్వాత నుంచి సినిమా అయ్యేంత వరకు 8 వసంతాలు పట్టింది. 7 అనుకోండి. ఓకే, టు బి ప్రిసైజ్ 7 వసంతాలు పట్టింది. ఓకే, ఐ థింక్ మీరు చాలా ఎక్కువగా సాహిత్యం చదివినట్టున్నారు కదండి. మోర్ ఆఫ్ పోయెటిక్ అండ్ మోర్ ఆఫ్ లిటరేచర్ అవన్నీ. నాకు చాలా భిన్నమైనటువంటి క్యారెక్టర్. సో సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేడ్ యూ ఇన్స్పైర్డ్ యూ టు డూ దిస్ ఫిల్మ్ అండి? లేదు, సాహిత్యం డేంట్ ఇన్స్పైర్ మీ అండి. అది నాకు జస్ట్ మీడియం అండ్ వెహికల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. బట్ నేను ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ని ఇష్టపడతాను. నాట్ దట్ మేల్ క్యారెక్టర్స్. వెరీ హ్యాపీ. ఎందుకంటే జనరలీ మనకి చూసేటువంటి పందాలో మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా మేల్ డామినేటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. బట్ దిస్ వన్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ ప్రొటగనిస్ట్. సో కంగ్రాచులేషన్స్ టు అస్. అంటే అది నేను ప్రయత్నపూర్వకంగా చేసిందని కాదు. దట్స్ జనరల్లీ నా లాస్ట్ ఫిలిం మనం చూసినా కూడా ఆ అబ్బాయికి ఎంత ఉంటుందో అమ్మాయికి కూడా అంతే ఈక్వల్ అది ఉంటుంది. సో ఇది నేను ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ చేసి చేద్దాం అన్నట్టు అనుకున్నాను. పర్టికులర్గా లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి వెరీ టెస్టోస్టెరాన్ డ్రివెన్ నెరేటివ్స్ వచ్చేటప్పుడు నాకు అది ఛాలెంజ్ అనిపించింది. ఎందుకంటే లవ్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసే విధానము, టెండర్నెస్ అనేది ఒకటి ఉంటుంది ఉమెన్కి. అంటే నేను జనరల్గా షేక్స్పియర్ది చదివిన రామాయణం కానీ మహాభారతం కానీ చూసినప్పుడు చాలా మేజర్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి ఫీమేల్ ఫీలింగ్స్ నుంచి. సో నాకు అదొక ఛాలెంజ్లో తీసుకొని రాయాలనిపించింది అంతే. అంటే ఇన్ని రోజులు సమంగా చూస్తున్నాను ఇద్దరిని, ఇప్పుడు అలా కాదు, అసలు ఒకరినే పెట్టి నేను రాయగలుగుతానా అనే ఒక నెరేటివ్ ఛాలెంజ్ ఒకటి తీసుకున్నాను. రెండోది ఏంటి అంటే నాకు ల్యాండ్స్కేప్ ఇప్పుడు అలా ఉంది ఇక్కడ చూస్తే. అంటే ఇది ఇంకా ఎక్కువ ఛాలెంజ్ అనిపించింది. ఫీమేల్ ప్రొటగనిస్ట్ని పెట్టి అందులో ఇప్పుడు యాక్షన్ డ్రివెన్ ఉంది, అందులో మార్షల్ ఆర్ట్స్ ఉంది, ప్లస్ అందులో మళ్ళీ అంతే సున్నితంగా అమ్మాయి రచయిత్రి, రైటరు, ఇన్ని థింగ్స్ని నేను పెట్టి ఒక కలిడోస్కోప్ లెక్క నేను తీసుకెళ్ళగలను. అది నాకు నరేటర్గా నాకు ఛాలెంజ్ అనిపించింది రాసేటప్పుడు. ప్లెయిన్గా కాకుండా ఎక్కడో ఒక అమ్మాయి ఉంది ఆమె ఏదో రాసుకుంటూ ఉంటుంది అలా చెప్పడం కంటే చలో ఇది ఇప్పుడు ఇన్యాంగ్ అనేది మనకు ఒకటి ఉంటుంది, మేల్ ఫీమేల్ రెండు ప్రాపర్ ప్లేస్లో ఉన్నప్పుడు జరుగుతుంది అది ఫినామినన్. అలా ఒకటి తీసుకొని చేద్దాం ఆ ఫిలాసఫీ అన్నట్టు అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మాకు ఇందులో మీరు మార్షల్ ఆర్ట్స్ అన్నట్టు చూపిస్తున్నారు, అమ్మాయి రైటర్ అన్నట్టు చూపిస్తున్నారు. యా, రైటర్ కెన్ బి ఏ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. మెనీ థింగ్స్ కదా. అంతే కదా. ఇప్పుడు యోగా, సో యూ కెన్ డూ ఏ యోగా, యూ కెన్ డూ ఏ యాంకరింగ్ అలా. మీరు నా యోగా వీడియోస్ కానీ చూసారా? నేను చూడలేదు, నేను జనరల్గా చెప్తున్నాను. అంటే అది పెద్ద సపరేట్ థింగ్ ఏం కాదు మార్షల్ ఆర్ట్స్ అనేది. దైనందిక జీవితంలో అది ఒక డిసిప్లిన్. నువ్వు యోగాకి వెళ్ళినట్టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటావు. యూ కెన్ డూ యువర్ ప్రొఫెషన్ యాజ్ అ రైటర్. అదో చాప్టరు ఇదో చాప్టరు ఇదేంటి అలా ఏం లేదు. యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు, అటు జిమ్కి వెళ్తాడు, కాలిస్థెనిక్స్ నేర్చుకుంటాడు, యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. సపరేట్ ఏం కాదు, అవన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. అది నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఈమె మెంటల్ ఫిజికల్గా రెండిట్లో చాలా డిసిప్లిన్ అమ్మాయి అని. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, వెయిట్ లేకుండా ఓన్లీ బార్స్ని పట్టుకొని చేయడం. ఓకే, నాకు తెలియకుండానే అవే చేస్తున్నాను అనుకుంటా, పేరు తెలియలేదు, ఇవాళ తెలిసింది. కాలిస్థెనిక్స్ చేస్తున్నాము. ఓకే, అండ్ అనంతిక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు ఇన్ ద టీజర్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ దట్ కెరియర్లోని ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత మంచి పాత్ర మీకు దొరికింది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఒక డార్క్లో ఉన్న టైంలో 8 వసంతాలు కేమ్. ఇట్ వాజ్ లైక్ బికాస్ ఐఎమ్ సమ్వన్ హూ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఏంటి ఇంత చిన్న వయసులోనే నీకు సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? మరి నేనేమనాలి ఇప్పుడు? సాటిస్ఫైడ్ కాదు నేను చేసిన వర్క్లో, కానీ ఆ టైంలో ఇట్స్ లైక్
జస్ట్ లైట్ వస్తున్నలాగే జస్ట్ సర్ కేమ్. లైట్ వేసారు నేను ఇలా ఇట్స్ ఒక నాట్ లైక్ torch, ఆ. బికాస్ ఇట్ వాస్ లైక్ ఐ యూస్ అంటే ఎన్ని సంవత్సరాలు రైటర్గా చేసి అలవాటు అయిపోయింది ఇలా అదే అదే మాట్లాడడం. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు 7 వసంతాలు పనిచేసింది అది. అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలా మాట్లాడడం. అదే, అదే. వి డోంట్ టాక్ మచ్ ఆల్సో. అదే అదే చెప్పాను కదా మీరు ఇద్దరు ఎక్కువ మాట్లాడరని. ఇద్దరితో ఎక్కువ కూడా ఒకరితో కూడా మాట్లాడుకో. ఓకే యా ఐ యూస్ టు క్రై ఎవ్రీ డే. అంటే మనం చేసిన వర్క్స్ అంటే అంత బాగాలేదు కాదు, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఈవెన్ క్విట్టింగ్ సినిమా కూడా, బికాస్ ఐ థాట్ మనకి సెట్ అవ్వదా అని కూడా నేను అనుకున్నా. కానీ ఆ టైంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సార్ అది మొత్తం ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. 8 వసంతాలు అంటే ఐ థింక్ ఇట్స్ లైక్ మై హార్ట్ అంతే. వెరీ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక స్పెషల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. సో అదే బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్. అది ఇట్స్ నాట్ ఈవెన్ నా వర్డ్స్లో అది అవ్వదు యాక్చువల్లీ. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మనకి ఎప్పుడైనా సరే లైఫ్లో నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? యూఆర్ ఫ్రమ్ త్రిశూర్, కేరళ. yes. ఓకే, సో యూ ముందు నుంచి యూ ఇంటెండెడ్ టు బీ అన్ యాక్ట్రెస్? నో, యాక్టర్ ఆర్ యాక్టింగ్ అని అంత థాటే లేదు. ఓకే, ఐ లవ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అంతే. ఐ లవ్ టు లెర్న్ ఆర్ జస్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ అంతే. ఇది నా అదే ఎవరైనా ఏమైనా చేయొచ్చు అని ఆయన చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. యూ కెన్ డూ యోగా, యూ కెన్ డూ సింగింగ్. యా సో అంతే. అలానే కూడా యాక్టింగ్ కూడా అంతే. సో ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో ఏంటో సెట్ అవ్వదా అని కూడా అనుకున్నా. ఆ టైంలో వసంతాలు కేమ్. సో ఐమ్ లైక్ అట్లీస్ట్ ఐఎమ్ జస్ట్ కాన్ఫిడెంట్ ఇప్పుడు. బిఫోర్ ఐ వాజ్ నాట్. అండ్ లైక్ న్యూ కమ్మర్ని హౌ కెన్ సమ్వన్ బిలీవ్ అంత ఫాస్ట్గా? అవును, చెప్పండి మీరు. హౌ డిడ్ యూ బిలీవ్? యా అంటే ఐ థింక్ రెండు కలిపి చెప్తాను. హర్ డిసాటిస్ఫాక్షన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ తను చాలా చిన్న ఏజ్ నుంచే చాలా మల్టీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే ఆమె రియల్ లైఫ్లో కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ ఈ అమ్మాయి. అండ్ మోహిని అట్టం, కలరిపయట్టు, కథకలి, చెండామేళం, ఒట్టంతులల్. సో ఇలా ఆమెకి చాలా ఆర్ట్స్ వచ్చు. సో చిన్నప్పటి నుంచి అలా ఆర్ట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి డెఫినెట్గా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో మనం చేసేదాని నుంచి, ఏ మీడియం అయినా సరే. నాకు తెలిసి అలా అమ్మాయి ఎక్కడో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. నేను ఎందుకంటే స్టేజ్ మీద అన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకున్నా, ఫిలిం మీదకి వచ్చేటప్పటికి ఇనఫ్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదని. మేబీ అక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఆమెకు జరిగి ఉండి ఉంటుంది. 8 వసంతాలు ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. నేను నమ్మడానికి కారణం కూడా స్వతహాగా ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రాబ్లం ఉండదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా. ఇంకొకటి వీటన్నిటితో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చేది లైఫ్లో డిసిప్లిన్. అది నేను నేర్పలేను, అది నీకు ఉండాలి. అండ్ ఇప్పుడు ఇన్ని ల్యాండ్స్కేప్స్లో షూట్ చేసాం, కాశ్మీర్ కానీ ఊటీ కానీ. సో మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. రోజు మనం మాట్లాడుకోలేము, చాలా అర్థం చేసుకోవాలి ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని. సో ఎక్కడో తినది అవ్వగలదు అని నాకు అనిపించింది. మిగతా అంతా నేను చూసుకుంటా యాజ్ ఎ డైరెక్టర్. ఒకసారి నా పాత్రకు వచ్చిన తర్వాత ఆ వాషింగ్ మెషిన్ పని నాకు ఉంటుంది. బట్ మిగతా కొన్ని థింగ్స్ మనం నేర్పలేము. అవన్నీ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది మీరు ఒక వర్డ్ వాడారు ఇప్పుడు, వాషింగ్ మెషిన్ పని అని. అంటే డైరెక్టర్ ఎలాంటి వాషింగ్ మెషిన్ పని చేస్తారు అంటే ఇట్స్ మోర్ లైక్ అన్లర్నింగ్ అండ్ డీకండిషనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. నువ్వు రియల్ లైఫ్లో చాలా ట్రేసెస్తో వస్తావు సెట్కి. అది తీసుకొస్తే ఒక్కోసారి కొన్ని క్యారెక్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. నిన్ను నువ్వు మర్చిపోవాలి క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే. సో ఆ విషయంలో నాకు తగ్గింది అది. సూపర్. సో మాకు తెలియలేదు అనంతికకి ఇన్ని ఆర్ట్ ఫామ్స్ తెలుసు అని. ఐ థింక్ టాలెంట్ ఇస్ నాట్ ఎనఫ్ ఈ ఇండస్ట్రీలో. ఐ థింక్ సో బికాస్ అదే లేదమ్మా, someone should take the risk also. నాకు నీకు వచ్చిన వాటిల్లో సగం కాదు కదా, 1/4 కూడా రాకపోయినా నేను ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నానంటే ఇట్ ఈస్ ఇనఫ్. ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. అంటే నేను చెప్తున్నా కానీ someone should. I know. Yeah. See, there's so much of competition, as you very rightly said, industry-lo. And the best will definitely survive kabatti. Meeku inni options unnai for you, and I think it will definitely help for you to mold the character. Meer cheseటువంటి character ni mold cheyadaniki. So already meer black belt annaru in karate. So dan tarvata దీని కోసం ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయి? ఇక్కడ కొంచెం వెంగ్ చున్ అనే ఫామ్ కూడా we are using. ఏంటది? వెంగ్ చున్. వెంగ్ చున్. వెంగ్ చున్. వెంగ్ చున్. కరెక్టా? యా, వెంగ్ చున్. వెంగ్ చున్. సో ఆ ఫామ్ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఫర్ దాట్ ఐ హావ్ బీన్ ట్రైనింగ్ ఫర్ 3-4 months.
ఓకే, అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 3-4 మంత్స్ ముందు Months నుంచి ముందు. మీరు దీనికోసం ట్రైన్ అయ్యారు. అంటే ఆమెకి వచ్చిన కరాటే సరిపోదు ఈ ఫామ్కి. ఇందులో ఎక్కువ ఆర్మ్స్తోనే మూమెంట్స్ ఉంటాయి ఫైట్ చేసేటప్పుడు కానీ. నాకు కూడా కొంచెం ఆ ఫామ్ ఫస్ట్ నుంచి ఇష్టం. ప్రీవియస్ ఫిలింలో కూడా నేను కొన్ని మూమెంట్స్ అలానే ఉండే యాక్షన్ సీక్వెన్స్లో. Okay. సో ఐ థాట్ ఇది ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో మీరు ఎందులో ట్రైన్ అప్ అయ్యారండి చిన్నప్పటి నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈవిడైతే చాలా వాటిలో ట్రైన్ అప్ అయ్యాయి. ఓటందుల, కథകളി, మోహిని ఆటం, భరతనాట్యం అండ్ సింగింగ్. కూచిపూడి సింగింగ్ కూచిపూడి కూడా ఉంది. ఓకే, అంటే అన్నిట్లోనూ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీ కోర్స్ ఆర్? నో 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 ఇప్పుడు కూచిపూడి మెయిన్ చేస్తున్నావు, లైక్ ఐఎమ్ గోయింగ్ టు. ఓకే, అండ్ యా కథకళి మెయిన్ చేస్తున్నావు, కథకళి యా ఫోకస్, ఆటంతుళ్ళ ఎక్సెప్ట్ మోహినియాటం, భరతనాట్యం, ఎక్సెప్ట్ మోహినియాటం. సో అక్కడ యూత్ ఫెస్టివల్స్ లో అన్ని పార్టిసిపేట్ చేశారా మీరు? చేస్తావు. ఓకే, ఇన్ కేరళ ద బెస్ట్ థింగ్ ఇస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ. Yes, yes, yes. చాలా ఎక్కువగా Thrive అందుకే అవుతుంది అక్కడ ఇంకా art. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి ఎప్పుడైనా షూట్ మధ్యలో కూడా మాట్లాడుతుంటే పలానా దగ్గర అరంగేట్రమో ఇంకో దగ్గర ఏదో ఉంది వెళ్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ యా. సో కాలేజెస్ లో ఎంకరేజ్ చేస్తారు, స్కూల్స్ లో ఎంకరేజ్ Yes, చేస్తారు, yes, యూత్ yes, ఫెస్టివల్స్ చాలా జరుగుతాయి. Yes, yes. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అందుకనే అనుకుంటా, అంటే మీ ఆల్సో బీయింగ్ ఫ్రమ్ Yeah. మలయాళం ఫ్యామిలీ, మమ్మల్ని అందరినీ అకాడమిక్స్ తో పాటుగానే ఒక ఆర్ట్ ఫామ్ లో వేసేస్తారు బై డిఫాల్ట్. No. అందుకనే వి యాక్చువల్లీ కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. విచ్ ఆన్సర్స్ ద వెరీ క్వశ్చన్ అండి. అంటే ఇనిషియల్గా మొదటి నుంచి కొంతమంది తెలుగు అమ్మాయిని తీసుకోవచ్చు కదా అంటారు. నేనేది తెలుగు, తమిళ్, మలయాళం ఇది కాదు క్వశ్చన్. ఇప్పుడు నా నెరేటివ్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే సాగర సంగమం ఎందుకు కమల్ హాసన్తో చేశారు? ఎందుకు విశ్వనాథ్ గారు లాంటి ఒక హార్డ్ కోర్ కళా తపస్వి, తెలుగు భాష ఉన్న వ్యక్తి మమ్ముట్టి గారితో ఎందుకు చేస్తారు? నేనేది ఒక డైరెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు లిటరల్గా వాడి తలకాయలో డిస్క్రిమినేషన్ మన అయినా అది ఉండదు. ఇప్పుడు నాకు ఇన్ని కళలు వచ్చిన వాళ్ళు నాకు లిమిటెడ్ టైంలో దొరకాలి. నేను 2 సంవత్సరాలు స్పెండ్ చేయలేను క్యాస్టింగ్కి. 3 నెలలు ఉంది నా దగ్గర టైం. కొన్ని వేల ప్రొఫైల్స్ వస్తాయి. అందులో నాకు నచ్చి నమ్మి 6-7 సంవత్సరాలు రాసుకున్న కథని అంత తక్కువ పీరియడ్లో ఎవరు చేయగలిగితే వాళ్ళు. అక్కడ భాషతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. అంటే నేను అది దీని ద్వారా ఆన్సర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను నా ప్రీవియస్ ఫిలింలో తెలుగు అమ్మాయితోనే చేశాను, చాందినితో. ఈసారి కూడా ఎతికాము, దొరకలేదు. అండ్ మేబీ తను ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నింటిలోనూ ట్రైన్ అప్ అయ్యి బ్లాక్ బెల్ట్ కూడా అయ్యింది కాబట్టి తను మీరు చెప్పినటువంటి ఏంటది వెనజులానా అది నేర్చుకోవడం ఇంకొంచెం ఈజీ అయ్యి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కనిపించడానికి చాలా సాఫ్ట్గా ఉంది, కానీ ఇన్ని ఆర్ట్ ఫామ్స్ వచ్చాయి మనకు తెలియలేదండి బాబు.